శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ విషసర్పాలు. బ్యాంకాక్ నుంచి లగేజ్లో తీసుకొచ్చిన 2 మహిళలు. శంషాబాద్ అవి విదేశీ విషసర్పాలు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు అవి కూడా ఆర్జే ఎయిర్పోర్ట్లో దిగాయి. 2 మహిళలు దాచుకొని అక్రమంగా తీసుకువచ్చిన ఆ పాములు ఒక్కసారిగా కలకలం రేపాయి. వివరాలలోనికి వెళ్తే, తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులను ఎప్పటిలాగానే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 2 మహిళలు గుండ్రంగా ఉన్న బ్యాగులతో తనిఖీల వద్దకు వచ్చారు. అనుమానించిన అధికారులు వాటిని విప్పి చూడగా 2 బ్యాగుల్లో 2 బుట్టలు కనిపించాయి. వాటిని విప్పి చూడగా అరుదైన ఆల్బినో స్నేక్, నారింజ రంగుతో ఉండి లేత గులాబీ రంగులో నోటి భాగం ఉన్న 2 విషపూరితమైన పాములు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులను రప్పించి పాములకు సంబంధించిన వివరాలు సేకరించి ప్రత్యేక పర్యవేక్షణలో వాటిని తిప్పి పంపినట్లు సమాచారం. సాధారణ ప్రయాణికుల్లా విమానంలో తీసుకొచ్చిన ఈ మహిళలు వాటిని స్మగ్లింగ్ చేస్తున్నారా లేదా వేరే ఎవరి కోసమైనా కొరియర్లుగా వాటిని తీసుకొచ్చారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. పక్షులు లేదా ఏ ఇతర జంతువులను విదేశాలకు రవాణా చేసినా లేదా దిగుమతి చేసుకున్న క్వారంటైన్ నిబంధనలతో వాటిని చట్టబద్ధంగా తరలిస్తుంటారు. ఇక్కడ మాత్రం మహిళలు తమ బ్యాగుల్లోనే వాటిని తీసుకొచ్చారు. ఇటీవల చెన్నైలో కూడా కోలాలంపూర్ నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చిన విదేశీ జంతువులు, సర్పాలు బయటపడ్డాయి. 2 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా విదేశీ జంతువులు, విషసర్పాలు అక్రమ రవాణాలో ఇది 3వదిగా పేర్కొంటున్నారు. మహిళలు ఎక్కడి వారన్న విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు.